నేను కంపెనీ పార్కింగ్ లాట్లో నా కారులో కూర్చుని ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది. 4 వారాల క్రితం నేను కొత్త ఉద్యోగంలో చేరాను. అంతా మామూలుగానే ఉంది. ఇంటర్వ్యూ, ఆఫర్ లెటర్, మొదటి జీతం. కానీ మొదటి రోజే అకౌంటింగ్ విభాగం నుండి ఒక మహిళ నన్ను హగ్ చేసుకుని, తిరిగి వచ్చినందుకు స్వాగతం, మేము నిన్ను చాలా మిస్ అయ్యాము అని చెప్పింది. ఆమె కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడుతోందని నేను అనుకున్నాను. ఆ తర్వాత అది మళ్ళీ జరిగింది. మళ్ళీ. ఐటీ విభాగంలో ఒక వ్యక్తి నా కుక్క గురించి అడిగాడు. నాకు ఎప్పుడూ కుక్క లేదు. హెచ్ఆర్ నా భర్త గురించి అడిగారు. నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. ఈ కంపెనీ గురించి నాకు తెలియకముందు, అంటే 4 సంవత్సరాల క్రితం ఉన్బి పొందులో నేను నడిపించిన ఒక ప్రాజెక్టు గురించి నా బాస్ ప్రస్తావించారు. నేను కంపెనీ డైరెక్టరీని తనిఖీ చేశాను. అక్కడ నా ఫోటో ఉంది, కానీ నేను ఎప్పుడూ వేసుకొని షర్ట్ ధరించి ఉన్నాను మరియు నా జాయినింగ్ డేట్ ఒడువబన్నదని ఉంది. హెచ్ఆర్ నాకు 9 ఏళ్ల పెర్ఫార్మెన్స్ రివ్యూలు మరియు ట్యాక్స్ డాక్యుమెంట్లను చూపించారు. వాటన్నిటిపై నా సంతకం ఉంది. ఆ సంతకాలచ్చన్నవే. ఆ తర్వాత నా డెస్క్పై ఉన్న ఫోటోలను చూశాను. నేను ఎప్పుడూ చూడని 2 పిల్లలు. నాకు తెలియని ఒక వ్యక్తి. నా పాత వర్క్ ల్యాప్టాప్లో ఒక పూర్తి జీవితం కనిపించింది. ట్రావెల్ ఇటినరీలు, మెడికల్ రికార్డులు మరియు నాకు తెలియని పిల్లల స్కూల్ ఈమెయిల్స్. నేను నా చేతిని చూసుకుంటే నా ఉంగరపు వేలికి ఒక లేత రంగు గుర్తు కనిపించింది. సంవత్సరాల తరబడి నేను ఉంగరాన్ని ధరించినట్లుగా ఉంది. ఈ ఉదయం రిసెప్షనిస్ట్ నా కూతురి జ్వరం తగ్గిందా అని అడిగారు. నాకు కూతురు లేదు. కానీ నా క్యాలెండర్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒక ఎంట్రీ ఉంది. మ్యాడీని డాన్స్ క్లాస్ నుండి తీసుకురావాలి. ఫోటోలో ఉన్న పెద్ద అమ్మాయి మ్యాడీ. ఆమె కళ్ళు నా కళ్ళలాగే ఉన్నాయి. మరియు నాకు 7 ఏళ్ల వయసులో ముందు పంటికి వచ్చిన చిప్ ఆమెకు కూడా సరిగ్గా అలాగే ఉంది. నేను వేరొకరి జీవితంలోకి వచ్చి చేరానో, లేక నా జీవితం ఎవరో దొంగిలించారో నాకు తెలియడం లేదు. కానీ ఒక డాన్స్ స్టూడియోలో లేని తల్లి కోసం ఒక బిడ్డ వేచి చూస్తోంది. నేను వెళ్ళి ఆమెను కనుగొనాలని నేను అనుకుంటున్నాను.